క్రీస్తునాథుని చేత మిక్కిలిగా ప్రేమింపబడిన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో శుభములు ప్రియులారా. ఈరోజు మన అద్భుతం దొంగలు దొంగతనం చేసిన దివ్య సప్రసాదం. అద్భుత విధముగా మట్టిలో నుంచి గొప్ప కాంతి వెదజల్లడం అద్భుతం తెలుసుకోబోతున్నాం ప్రియులారా. 1345 సంవత్సరంలో పోలాండ్ దేశంలో క్రాకో నగర సమీపంలో కలెజియేట్ చర్చ్ ఆఫ్ ఆల్ సెయింట్స్ సకల పునీతుల యొక్క దేవాలయములో దొంగలు అర్ధరాత్రిలో తలుపులు బద్దలు కొట్టుకొని లోపల ప్రవేశించి దివ్య సప్రసాదాన్ని ఉంచిన మోన్స్టాన్స్, ఆ దివ్య సప్రసాదం పట్టుకుంటున్నటువంటి ఒక బంగార పాత్రలాగా ఉంటుంది. అది నిజమైన బంగారం అనుకొని దానిని దొంగలించారు ప్రియులారా. దానిలో దివ్య సప్రసాదం ఉంది. అది దొంగలించినప్పుడు ఇది నిజమైన బంగారం కాదు, ఇది అంత విలువ కాదు అని ఆ దొంగలించిన పాత్రను మరియు అందులో ఉన్న దివ్య సప్రసాదాన్ని అక్కడ చిత్తడి ప్రాంతంలో బురదలో పారేసి వెళ్ళిపోయారు ప్రియులారా. అలా వెళ్ళిపోయినప్పుడు ఆ దొంగలు విసిరేసిన ఆ దివ్య సప్రసాదం బిషప్ గారికి తెలిసి 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయండి అని క్రాకో నగర బిషప్ గారు విశ్వాసులందరినీ ఆదేశించారు. ఆ తరుణములో ఆ చిత్తడి ప్రాంతములో క్రాకో నగరములో ఈ దివ్య సప్రసాదము మట్టిలో నుంచి గొప్ప అద్భుత దేదోప్యమాన వెలుగు ప్రకాశించింది. 3 రాత్రులు ఆ వెలుగు ప్రకాశించడం వలన ఆ గ్రామములో ఉన్న విశ్వాసులు, గ్రామస్తులు దృష్టిని ఆకర్షించింది. ప్రియులారా, ఎంత విచిత్రం అంటే ఆ ప్రకాశవంతమైన అద్భుత కాంతి ప్రసరిస్తూ ఆ ప్రాంతాన్ని ప్రకాశవంతంగా చేసి ఆ దగ్గర ఉన్న గ్రామస్తుల దృష్టిని ఆకర్షించడం ఎంత అద్భుతమండి. ప్రియులారా, ఆ గ్రామస్తులు వెళ్ళి ఆ అద్భుత వెలుగు రాత్రులు రావడం ఏంటి అని చూసిన తర్వాత అది దివ్య సప్రసాదం నుంచి ప్రకాశిస్తుందని తెలుసుకొని విచారణ గురువులకి, బిషప్ గారికి తెలియచేసి ఉన్నారు ప్రియులారా. ఈ అద్భుతం మహా గొప్పగా అంతటా ప్రకాశించింది. ప్రియులారా, అదుగో ఈ పవిత్రమైనటువంటి క్రాకో నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి 3వ కాశ్మీర్ రాజు, ఈ 3వ కాశ్మీర్ రాజు ఆ ప్రాంతములో క్రీస్తు రక్త మాంసాల పేరు మీదుగా కార్పుస్ క్రీస్తి బసిలికాని ఒక ఎన్నో సంవత్సరాలు మంచి ఆకర్షణంగా దేవాలయాన్ని కట్టి ఉన్నాడు ప్రియులారా. అందులో చిత్రంగా ఈ అద్భుతానికి సంబంధించినవన్నీ కూడా రూపకల్పనలో చిత్రలేఖనలో చూపించినారు ప్రియులారా. ఎంత గొప్ప అద్భుతం అండి. ప్రార్థన చేద్దాం. చాలామంది అనుకుంటారు అది నిజమైన బంగారు పాత్ర అని, కానీ బంగారు పాత్ర కాదండి. కనుక ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, కోట్లాది వందనాలు, స్తోత్రాలు. దొంగలింపబడిన దివ్య సప్రసాదం, నీ శరీరము, నీ రక్తము, నీ మాంసము, నీ ఆత్మ, దైవత్వం, అది ఎక్కడ పడినా నీ శరీరమే ప్రభువా అద్భుత విధముగా వెలగడం, దేదోప్యమాన కాంతి ఆ గ్రామస్తులు చూడటం, అది పవిత్రంగా మరలా భక్తిపూర్వకంగా, ఆరాధనపూర్వకంగా బిషప్ గారు దానిని చర్చిలో తీసుకువెళ్ళి ప్రతిష్ఠించడం, ఆ విధముగా అక్కడ చిత్తడి ప్రాంతములో 3వ కాశ్మీర్ రాజు చేత బసిలికా కార్పుస్ క్రీస్తి బసిలికా, క్రీస్తు దివ్య సప్రసాద బసిలికాను నిర్మించడం గొప్ప విశేషం. దేవా, మేము ఎప్పుడు కూడా దివ్య సప్రసాదం ఎడల అచంచలమైన విశ్వాసం కలిగి ఉండే క్రైస్తవులుగా దీవించమని మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మదేవుడు దీవించి, ప్రేమించి, కాచి, కాపాడునుగాక. ఆమేన్.